యాహ్! 'పుష్పకి' వచ్చేద్దామండి ఇప్పుడు. 'పుష్ప' సాంగ్ ఫస్ట్ గ్లిమ్స్ ముందు రోజు చిన్న గ్లిమ్స్ వచ్చింది. గ్లిమ్స్ వచ్చిన తర్వాత వితిన్ నాకు తెలిసి ఒక 24 అవర్స్ తర్వాత సాంగ్ కరెక్ట్. వస్తుంది. 2 డేస్, 1 డేస్. యాహ్! 1 డేలో వచ్చింది. ఆ 1 డేలో ఎన్ని ట్రోల్స్ వచ్చినాయో మీరు చూసారా అప్పుడు? చూసాము. యాహ్! మేము యాక్చువల్లీ ఇది ఆ శ్లోకం లాగా స్టార్ట్ అవుతుంది ఆ! కదా, ఆ! మంత్రం లాగా. అప్పుడు మాకు తెలుసు. కానీ ఏంటంటే అది ఎంత ట్రోల్ ఆ! చేస్తే కూడా అది అంత మీ వైరల్ మైండ్ ఎక్కేస్తుందా? యాహ్! దట్ ఈస్ ద హోల్ మ్యాజిక్ ఆఫ్ దట్. అండ్ యాక్చువల్లీ నాకేంటంటే ఆ ప్రొమో వచ్చేదాకా నాకు చాలా సస్పెన్స్. ఎందుకంటే నేను ఒక 4, 5 డేస్ ముందే రికార్డ్ చేశాం. హ్మ్. హ్మ్. నా మీ పోర్షన్స్. వాయిసా నా కాదా? పోర్షన్స్ 4, 5 డేస్ ముందే పాడాను. హ్మ్. అండ్ ప్రొమో వచ్చేదాకా నేను ఎవరి దగ్గర చెప్పలే. హ్మ్. ఎందుకంటే 'పుష్ప' హ్మ్. హ్యూజ్ థింగ్. ఇంత పెద్ద ప్రాజెక్ట్. హ్మ్. అండ్ దిస్ ఇస్ సంథింగ్ విచ్ యూ హ్మ్. విష్ ఫార్. హ్మ్. నేను అదే నా ఫ్యామిలీ దగ్గర చెప్పాను. కరెక్ట్. ఫ్యామిలీ దగ్గర చెప్పాను. ఇట్లా పాడాను. హ్మ్. వస్తే బావుంటుంది. హ్మ్. దానికన్నా నా క్లోజెస్ట్ ఫ్రెండ్స్ దగ్గర కూడా చెప్పలే. హ్మ్. ఆ ప్రొమో రిలీజ్ అయిన తర్వాతే పెద్ద సై ఆఫ్ రిలీఫ్ తోటి దెన్ ఐ స్టార్టెడ్ టెల్లింగ్ ఇట్ టు అదర్స్. హ్మ్. అండ్ యెస్. యాహ్! బట్ ఆ 1 డేలో ట్రోల్స్ వచ్చినియి. సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఒక్క నెగటివిటీ లేదు. కరెక్ట్. మొత్తం అంతా పాజిటివిటీ కంప్లీట్. కానీ ట్రోల్స్ కూడా ఇప్పుడు ఐ యాహ్! లుక్ ఎట్ ఇట్ పాజిటివ్ మనకు ఓన్లీ. పాజిటివ్‌గానే పనిచేస్తుంది. ఎందుకంటే ద మోర్ యూ ట్రోల్ ఇట్ రీచెస్ మోర్ యాహ్! యాహ్! పీపుల్. ఇప్పుడు ఈ యెస్. చీప్ సాంగ్ యెస్. చాలా మంది ట్రోల్ చేశారు. యెస్. ఇదేం లిరిక్స్, ఇదేం లిరిక్స్, కానీ అది దానివల్ల హ్మ్. అంత హైప్ క్రియేట్ చేశారు. హ్మ్. కరెక్టా? దే యెస్. ఆర్ వెయిటింగ్ ఫర్ వాట్ ఆర్ యూ ట్రైయింగ్ టు సే అని ఒక హ్మ్. ఒక ఇది ఉంది కదా. హ్మ్.